అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కేవి సుమలత గారు రచించిన ప్రేమించే మనసు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ట్రింగ్ ట్రింగ్. దీపారాధన పూర్తి చేసి పిల్లలకు క్యారేజ్ టైం అయిపోయిందని కంగారుగా వంట చేస్తున్న అనూషకు ఫోన్ మోత విసుగ్గా అనిపించింది. పప్పు తాలింపుకి నూనె స్టవ్ మీద పెట్టి ఫోన్ వద్దకొచ్చింది. హలో. విసుగ్గా అన్న అనూషకు ఆనంద్ ఉన్నాడా అండి అన్న అందమైన స్వరం వినిపించింది. ఆ పేరుగలవారెవరూ లేరిక్కడ అంటూ ఫోన్ పెట్టేసి కుదుట వంటగదిలోకి వచ్చింది. నూనె కాగిపోయి పొగొస్తోంది. స్టవ్ కట్టేసి ఈలోగా క్యారేజ్ బాక్సులో అన్నం పెట్టసాగింది. మళ్లీ ఫోన్ రింగ్ అవుతోంది. మళ్లీ అదే స్వరం. కాస్త ఆనంద్ని పిలుస్తారా ప్లీజ్? ఇప్పుడేగా చెప్పాను, మళ్లీ చేశారే? అనూష కాస్త కోపంగా అంది. అది కాదండి, మా ఫ్రెండ్ ఈ నెంబరే ఇచ్చాడు అన్నాడు అవతల అబ్బాయి. మళ్లీ వెంటనే ఎందుకండి అంత కోపం, కాస్త నిదానంగా చెప్పచ్చుగా అన్నాడు. సారీ, ఇది సుధాకర్ గారి ఇల్లు, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లున్నారు అని ఫోన్ పెట్టేసి కిచెన్లోకొచ్చి కాసిని వడియాలు వేసి బాక్సులు పెట్టి హడావిడిగా బట్టలు మార్చుకుని బయటకొచ్చింది బుట్ట పట్టుకుని. ఇంటికి తాళం వేయబోతుంటే మళ్లీ ఫోన్ మోత. తాళం తీసి లోపలికొచ్చింది. హలో. ఇందాకటి గొంతు. అనూష సీరియస్గా, ఎవరు మీరు, ఎందుకిలా విసుగుస్తున్నారు, మరోసారి చేస్తే బాగుండదు అని టక్మని ఫోన్ పెట్టేసి బయటకు పరిగెత్తింది. ఆలస్యమైందని పరుగులాంటి నడకతో స్కూల్కెళ్లేసరికి అప్పటికే లంచ్ బెల్ అయి అందరూ భోజనాలు చేస్తుంటే రాజేష్, సురేష్ ఒక పక్కగా నిలబడి మెయిన్ గేట్ వైపు చూస్తున్నారు. గబగబా పిల్లల దగ్గరికెళ్లి, సారీ నాన్న, ఆలస్యం అయిపోయింది, ఆకలిస్తుందా అమ్మా అంటూ బాక్సులు మూత తీసి ఇచ్చింది. తినిపించినా అని అడిగితే వద్దు అని ఇద్దరూ స్పూన్తో తీసుకుని తినసాగారు. పిన్ని, అప్పడం పెట్టచ్చుగా అన్నాడు రాజేష్. రాజేష్కి 6 సంవత్సరాలుంటాయి. 1వ తరగతి చదువుతున్నాడు. చిన్నవాడు సురేష్ LKG చదువుతున్నాడు. రాత్రికి వేసి పెడతానమ్మా, ఈ పూటకి తినండి అంది. వాళ్ల భోజనాలయ్యాక క్యారేజీలు తీసుకుని ఇంటికొచ్చింది. బుట్ట ఒక పక్కగా పెట్టి మంచినీళ్లు తాగి రిలాక్స్గా మంచంపై మేను వాల్చింది. అంతలో మళ్లీ ఫోన్ మోగింది. ఉదయం జరిగిందంతా గుర్తొచ్చింది. వీడెవడో, వీడి సంగతి తేల్చాలి అని విసురుగా ఫోన్ తీసింది. హలో. అనూష మాటలు పూర్తి కాకుండానే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఇందాకటి స్వరం. మీకసలు ఏం కావాలి? మీరు నమ్ముతానంటే మీకు నిజం చెబుతానండి, ప్లీజ్ ఒక్క 2 నిమిషాలు అన్నాడు. ఆ అభ్యర్థన కాదనలేక సరే చెప్పండి అంది. నేను నిజంగానే ఆనంద్ నెంబర్ని నోట్ చేసుకుని పొరపాటుగా మీకు చేశాను. మీరు కాదని చెప్పాక మళ్లీ వేరే ఫ్రెండ్ అడిగితే వాడు కూడా ఆనంద్ ఇదే నెంబర్ ఇచ్చాడని చెప్పాడు. అందుకే అన్నిసార్లు చేసి విసిగించాను. మేమే వాడి నెంబర్ రాంగ్గా నోట్ చేసుకున్నాము. అదృష్టవశాత్తు వాడే ఇప్పుడు ఫోన్ చేశాడు. వాడి నెంబరు నేను పొరపడ్డాను. మీకు సారీ చెప్దామని చేశానండి. అనవసరంగా మిమ్మల్ని విసిగించాను. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదండి, ఎలాగైనా వాడితో మాట్లాడాలని అన్నిసార్లు చేశాను, నన్ను నమ్మండి అన్నాడు. నిజాయితీ ధ్వనించిన అతని మాటలకు తిడదామనుకున్న అనూష సైలెంట్గా అయిపోయింది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అన్నాడు. విష్ యూ ద సేమ్ అనేసింది గబుక్కున. ఏం చేస్తుంటారు మీరు, మీ పేరేంటి అన్నాడు. అనూష, హౌస్ వైఫ్ని అంది. ఆయా మాధవ్, బ్యాంక్లో క్యాషియర్గా చేస్తున్నాను. మీరు హౌస్ వైఫ్ అనే అబద్ధం చెబుతున్నారు. మీ గొంతు వింటుంటే డిగ్రీ స్టూడెంట్లా ఉన్నారు అన్నాడు. అప్పటికే చాలా ఆలస్యం అయిందేమో, కడుపులో ప్రేవులో అరుస్తున్నాయి. ఉదయం టిఫిన్ కూడా తినలేదేమో. మాట్లాడే ఓపిక కూడా లేక ఉంటానని ఫోన్ పెట్టేసి భోజనానికి లేచింది. అనూష రామారావు 3వ సంతానం. రామారావు గారు ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నారు. సుగుణ ఆయన భార్య. 3 పిల్లలు. పెద్దవాళ్ళిద్దరికి గవర్నమెంట్ ఉద్యోగులతో వివాహం జరిపించారు. చిన్న కూతురికి రిటైర్ అయ్యేలోగా మంచి సంబంధం చూసి చేస్తే హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు అనుకుంటుండగా దేవుడు చిన్నచూపు చూశాడు. అనుకోని ఉపద్రవం ముంచుకొచ్చింది. పెద్ద కూతురు శాంతి బంధువుల వివాహానికి వెళ్లి వస్తూ యాక్సిడెంట్లో చనిపోయింది. పిల్లలు చిన్నవాళ్లు. భర్త సుధాకర్కి పెళ్లికి రావడం కుదరకపోవడంతో పిల్లల్ని కూడా భర్త వద్ద వదిలి వెళ్లటంతో పిల్లలను భర్తను అన్యాయం చేసి వెళ్లిపోయింది. పేరుకు తగినట్లుగానే శాంతమూర్తి. సుధాకర్ స్వతహాగా మంచివాడు.
ముత్యాల్లాంటి పిల్లలతో అన్యోన్యంగా సాగిపోయేది వారి కాపురం. పిల్లలు తల్లి మీద బెంగతో మంచం పట్టారు. రామారావు దంపతులు పిల్లల్ని తమతో తీసుకెళ్లడానికి పిల్లలు తండ్రిని విడిచి రామన్నారు. తాము అల్లుడి దగ్గర ఉండటం కూడా కుదరని పని. ఏం చెయ్యాలో పాలుపోక నిశ్చేష్టులయ్యారు. చివరకు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. చిన్న కూతురు అనూషను సుధాకర్కిచ్చి వివాహం చెయ్యాలి అనుకున్నారు. డిగ్రీ చదువుతున్న అనూషను సుధాకర్కి ఇవ్వడం అన్యాయం అనిపించినా వ్యక్తిగతంగా సుధాకర్ మంచివాడు. మంచి జీతం. పిల్లలు పిన్ని దగ్గర క్షేమంగా ఉంటారు. ఎన్నాళ్ళని మరో పెళ్లి చేసుకోకుండా ఉండగలడు? వచ్చే అమ్మాయి సుధాకర్కి భార్య అవుతుందేమో కాని పిల్లలకు తల్లి కాలేదు. కాస్త వయసు తేడా. రెండవ పిల్లివాడు అనే తప్ప సుధాకర్కు వచ్చిన లోటేమీ లేదు. అనూషను దగ్గర కూర్చోబెట్టుకుని పరిస్థితిని వివరించారు. అక్కలంటే ప్రాణం అనూషకి. అందులో శాంతక్క మరీ ఇష్టం. బావగారంటే గౌరవం ఉంది. పిల్లల్ని చూస్తే ఉసూరుమనిపిస్తుంది. తను కన్న కలలు కుప్పకూలినట్లనిపించినా తప్పని పరిస్థితుల్లో బాధ్యతలకు తల వంచింది. తన అంగీకారాన్ని తెలియజేసింది. సుధాకర్ని కూడా ఒప్పించారు రామారావు దంపతులు. ఇల్లాలిగా ఆ ఇంట తలకు మించిన బరువు బాధ్యతలతో అడుగుపెట్టింది. మొదట్లో కష్టమనిపించినా క్రమేపీ అలవాటైంది. పనమ్మాయి పై పనులు చేసేది. భర్త సహాయంతో పిల్లల పనులు తను చూసుకునేది. వంట పిల్లలతో రోజు గడిచిపోయేది. ఉదయం పిల్లలు టిఫిన్ తిని పాలు త్రాగి వెళ్లిపోతారు. సుధాకర్ టిఫిన్ తినేసి బాక్స్ తీసుకుని వెళ్తాడు. లంచ్కి ఇంటికి రావడం కుదరదు. పిల్లలకు నచ్చినది వండుకొని మధ్యాహ్నం క్యారేజీ తీసుకెళ్తుంది. సాయంత్రం సుధాకర్ ఆఫీస్ నుండి రాగానే పిల్లలతో కాలక్షేపం చేస్తాడు. హోంవర్క్ ఎప్పుడు సుధాకరే చేయించడం అలవాటు. తర్వాత కబుర్లు చెబుతూ అనూష అన్నం పెట్టేస్తే తినిపిస్తాడు. కథలు చెప్తూ నిద్రపుచ్చుతాడు. ఇంట్లో ఉన్నంత సమయం ఎక్కువగా పిల్లలతోనే గడుపుతాడు. తల్లి లేని లోటు కనిపించకూడదనే తాపత్రయం అతడిది. మొదట్లో ఏమీ అనిపించకపోయినా అనూషలో అసంతృప్తి చోటు చేసుకుంటుంది. తను ఊహించుకున్న జీవితానికి అనుభవిస్తున్న జీవితానికి పొంతన లేదు. తనంటే భర్తకు ప్రేమ లేదు కాని ఇష్టం కూడా లేకపోవచ్చు. తనలాగే పరిస్థితికి కట్టుబడ్డాడు అని అనుకుంటుంది. పిల్లల మధ్య చెరో చెయ్యి వేసి నిద్రపోతున్న భర్తను చూసి ఏమీ అనలేక మౌనం పాటిస్తుంది. పెళ్లై 6 నెలలైనా ఏకాంతంగా బయటకు వెళ్లడం తెలియదు. సరదాగా కబుర్లు చెప్పుకుంది లేదు. యాంత్రికంగా రోజులతో పాటు తాను సాగుతుంది. అనూషను గమనించి సుధాకర్ తలముంగురు నిమురుతూ, కాస్త టైం ఇవ్వరా నాకు. నేను ఎప్పుడు ఇలానే ఉంటాననుకోవద్దు. పిల్లలను కోలుకోనివ్వు. నేను శాంతిని ప్రేమించాను. కాని నిన్ను అన్యాయం చెయ్యను. నిన్ను ప్రాణంగా భావిస్తున్నాను. అర్థం చేసుకో అన్నాడు. సరేనంటూ తనను తాను సముదాయించుకునే ప్రయత్నం చేసింది అనూష. గతాన్నంతా నెమరు వేసుకుంటూ పని చేసుకుంటా అనూషకు అను ఫోన్ చూడు అన్న సుధాకర్ కేక వినిపించింది. గబగబా ఫోన్ దగ్గరకొచ్చింది. గుడ్ ఈవినింగ్. మాధవ్ గొంతు. గుడ్ ఈవినింగ్ తనకు తెలియకుండానే అనేసింది. ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడదామా అని ఎదురు చూస్తున్నాను. ఎందుకు? తెలియదండి, కానీ పదే పదే మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. మీ గొంతు చాలా బాగుందండి. ఎవరు అను అన్న సుధాకర్ మాటలకు రాంగ్ నెంబర్ అని చెప్తూ ఫోన్ కట్ చేసింది. ఎందుకో అతని మాటలు చెవుల్లో మార్మోగుతూ నిద్ర కూడా పోలేకపోతుంది. మర్నాడు మళ్లీ ఫోన్. ఎలా ఉన్నారు? మాధవ్ అడిగాడు. బావున్నాను. మరి మీరు? అస్సలు బాగాలేను. ఒక్కరోజుకి మీరెప్పటిండో తెలుసు అనే భావన. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తున్నా. మౌనంగా వింటోంది అనూష. మీరేం చేస్తుంటారు అన్న మాధవ్ ప్రశ్నకు అనూషలో కాస్తంత తడబాటు. చదువుకుంటున్నారు కదూ, కాలేజీకి వెళ్ళలేదా? కొన్ని కారణాలతో ఈ సంవత్సరం డిస్కంటిన్యూ చేశాను అన్నది. సరే, మీకు నేను మళ్ళీ ఎప్పుడు కాల్ చేయొచ్చు అని అడిగాడు. కాస్త తటపటాయిస్తూనే ఉదయం 9:30 నుండి సాయంత్రం 4 గంటల్లోపు అన్నది. అబద్ధం చెబుతున్నందుకు బాధపడినా మాధవ్ మాటలు అనూష మనసునే ఆకర్షిస్తున్నాయి. మధ్యాహ్నం మళ్లీ ఫోన్ వచ్చింది. ఈసారి అనూష కూడా ఉత్సాహంగా మాట్లాడింది. ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకున్నారు. హాయిగా నవ్వుకున్నారు. అది మొదలుకొని రోజురోజుకి ఒకరంటే ఒకరికి ఇష్టం పెరగసాగింది. గొంతు వినకుండా ఉండలేని స్థితికి వచ్చారు. కొంతకాలం అనుభవించిన ఒంటరితనం, జీవితం పట్ల నిరాసక్తత ఎగిరిపోయాయి అనూషకు. ఎప్పుడూ మాధవ్ ఆలోచనలే. ఒకరినొకరు చూసుకుందామని మాధవ్ ఒత్తిడి చేయసాగాడు. ఎప్పుడు ఆ ప్రస్తావన వచ్చినా తప్పించుకునేది. అను, నాకు నీ మనసు నచ్చింది.
నువ్వు ఎలా ఉన్నా మనం పెళ్లి చేసుకుందాం. ఇక నేను నీకు దూరంగా ఉండలేను. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? రేపు నువ్వు నన్ను కలవకపోతే ఇక నా గొంతు నువ్వు వినలేవు అన్న మాధవ్ మాటలకు గతుక్కుమంది. తనను చూసి తాను వివాహిత అని తెలిసి తనంతా అసహ్యించుకుంటాడో, ఇక తన ముఖం చూడడు, మాట్లాడడు అన్న దిగులు ఒక్కసారిగా ఆవరించేసింది. మాధవ్ ప్రేమ కరువైతే తాను బతకగలదా అని కుమిలిపోయింది. ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఏమైంది? ఒంట్లో బాగాలేదా? హాస్పిటల్కెళ్దాం అన్న సుధాకర్ ప్రశ్నకు కాస్తంత నీరసంగా ఉంది. పడుకుంటే తగ్గిపోతుంది, వద్దు అని కళ్ళు మూసుకుని పడుకుంది. ఇదిగో ఈ పాలు తాగి టాబ్లెట్ వేసుకో అని లేపి సుధాకర్ ఇచ్చిన బిళ్ళ మింగి పాలు త్రాగి పడుకుంది. క్షణకాలం తప్పు చేస్తున్నానా అని బాధ అనిపించినా మానసికంగా అలసిపోయిందేమో కళ్ళు మూసుకోగానే నిద్రలోకి జారుకుంది. అనుకున్నట్లుగానే ఉదయం 10 గంటలకు శివాలయానికి వెళ్ళింది. పింకు చీరలో, లూజ్గా అల్లుకున్న జడలో, పింకు గులాబీలతో చూడముచ్చటగా ఉంది అనూష. సహజంగానే సౌందర్యవతేమో మరీ అందంగా ఉంది. తీరైన శరీర సౌష్ఠవం ఆమెది. అనూషను పింక్ డ్రెస్లో, తను బ్లాక్ అండ్ వైట్ ప్యాంట్ షర్ట్లో ఉంటానన్నాడు. మండపం దగ్గరలో బ్లాక్ ప్యాంట్, వైట్ టీషర్ట్లో ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు. చామన ఛాయలో కలగల ముఖంతో చూడగానే బావున్నాడనిపించేలా ఉన్నాడు. తనను చూసి కూడా ముఖం తిప్పుకొని ఎవరికోసమో పదే పదే గుమ్మం వైపు చూస్తున్నాడు. గుడి లోపలికి వెళ్లి అర్చన చేయించుకునొచ్చి మండపానికి ఆవల కూర్చుని మాధవ్ వంక చూస్తోంది. చాలా అసహనంగా గడియారం వంక, గుమ్మం వంక చూస్తున్నాడు. ఇక లాభం లేదని తనే లేచి మాధవ్ వద్దకొచ్చి హలో అంది. మీరు అంటూ వెనుదిరిగిన మాధవ్ తనను చూసి నిశ్చేష్టుడయ్యాడు. నేను అనూష అంది. తన పాపిట్లో కుంకుమ, మెడలో మంగళసూత్రం తాడు వంక మార్చి మార్చి చూస్తూ నోట మాట రాక నిలబడిపోయాడు. అతని పరిస్థితి ముందుగానే ఊహించి కూడా అతన్నెలా ఎదుర్కోవాలో అర్థం కాక అక్కడ నిలబడలేక పరుగులాంటి నడకతో వెళ్లిపోయింది అనూష. ఆ రోజంతా ఇరువురి మధ్య ఎలాంటి కాల్స్ లేవు. మర్నాడు కూడా భరించరాని నిశ్శబ్దం కొనసాగింది. ఈ 2 రోజులు జీవోత్సవంగా, క్షణమొక యుగంగా గడిచింది అనూషకి. మాధవ్ తనను క్షమించడనే ఊహ చిత్రవద చేస్తోంది. ఏదో మూల ఆశతో ఫోన్ రింగ్ అయిన ప్రతిసారి మాధవ్ కావచ్చనే ఎదురు చూస్తోంది. 3వ రోజు ఉదయం మామూలు టైంకే ఫోన్ మోగింది. ఉద్విగ్నమైన స్వరంతో హలో అంది. నన్నెందుకు మోసం చేశారు? నేను మీకేం అన్యాయం చేశానని నాకు శిక్ష అన్న మాటలు వినిపించాయి. బావురుమని ఏడ్చేసింది అనూష. అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం ఆగకుండా వచ్చేసింది. నివ్వెరపోయాడు మాధవ్. ఎలా ఓదార్చాలో కూడా తెలియడం లేదు అతనికి. కాసేపటి తర్వాత దుఃఖాన్ని ఆపుకొని జరిగిందంతా అతనికి చెప్పింది. ఉద్దేశపూర్వకంగా చేయలేదు. తమాషాగా అబద్ధమాడినా అతని ప్రేమ నిజం చెబితే దూరం అవుతుందని చెప్పలేదు అంది. తన వివాహ విషయాలు కూడా చెప్పింది. తను కోరుకున్నవన్నీ మాధవ్ ద్వారా తనకు లభించాయని, అందుకే ఆ ప్రేమకు కట్టుబడ్డాను అంది. ఈ 2 రోజులు నీకు దూరంగా ఉండాలని, నీ మీద కోపంతో నీకు తిరిగి ఫోన్ చేయకూడదని విశ్వ ప్రయత్నం చేసినా ఉండలేక తిరిగి చేశానన్నాడు మాధవ్. కొద్దిసేపు నిష్ఠూరాలాడుకొని తిరిగి ఒకటైపోయారు ఇద్దరు. ఈసారి రెట్టింపు ప్రేమతో మాటలకే పరిమితం కాక అప్పుడప్పుడు గుడిలో, పార్కుల్లో కలుసుకోవటం వరకు వచ్చింది. ఒకరంటే ఒకరికి మరింత ఇష్టం బలపడింది. శారీరకమైన ఆకర్షణకు లోను కాసాగారు. మనం పెళ్లి చేసుకుందాం, తర్వాత మా వాళ్ళని నేను ఒప్పిస్తాను అని మాధవ్ ఒత్తిడి చేస్తున్నాడు. తను కూడా అనురాగపూరితమైన మాధవ్ మాటలకు దూరంగా ఉండలేకపోతోంది. వెళ్లిపోతే తప్పేంటి? ఇష్టపూర్వకమైన జీవితం గడపవచ్చనిపించసాగింది అనూషకు. ఈ మధ్యన సుధాకర్ని చూస్తున్నా, పిల్లల్ని చూస్తున్నా కోపం వస్తోంది. హాయిగా అందర్లా చక్కటి కాపురం చేసుకోవాల్సిన తనకు ఈ పరిస్థితి రావడానికి వీళ్లే కదా కారణం అనిపిస్తోంది. అయినదానికి కానిదానికి పిల్లల మీద చిరాకు పడుతోంది. మొన్నటి వరకు ప్రేమగా ఉన్న పిన్నికేమైందో, తమనెందుకు దూరం చేస్తుందో తెలియక చిన్నబుచ్చుకుంటున్నారు పిల్లలు. బిక్కుబిక్కుమంటూ తండ్రిని అంటుకుపోతున్నారు. ఏమైంది? ఒంట్లో బావుంటం లేదా అంటూ మీద చెయ్యి వేయబోతే చిరాకు పడింది అనూష. ఆమె ప్రవర్తనకు కారణం ఏమై ఉంటుందో ఎంత ఆలోచించినా సుధాకర్కి అర్థం కావటం లేదు. ఒకవేళ తన నిర్లిప్తతతో ఈ విధమైన మార్పు వచ్చిందేమోనని ఇంటికి తొందరగా రావటం, కాస్త సరదాగా మాట్లాడటం, బయటికి వెళ్దామని అడగటం చేస్తుంటే అనూషకి భరించరానంత విసుగ్గా అనిపిస్తుంది. మాధవ్ తప్ప ఎవరూ తనకు నచ్చడం లేదు. వీళ్ల ఉనికికి దూరంగా
మాధవ్ కోరుకున్నట్టుగా మర్నాడు గుడిలో పెళ్లికి ఒప్పుకుంది అనూష. ఈ ఒక్క రాత్రి ఈ నరకం అనుభవిస్తే రేపటి నుంచి కోరుకున్న జీవితం లభ్యమవుతుంది కదా అనుకుని తేలిగ్గా గాలి పీల్చుకుంది. రూమ్ నుంచి బయటకు వస్తుంటే దూరంగా పిల్లలిద్దరూ దిగులుగా కూర్చొని కనిపించారు. ఆ రోజు ఆఫీస్ నుంచి సుధాకర్ ఇంకా రాలేదు. తండ్రి రాక కోసం చూస్తూ కూర్చున్నారు పిల్లలు. ఎందుకో ఒక్కసారిగా జాలి వేసి వెళ్లి మధ్యలో కూర్చుంది. భయం భయంగా దూరం జరిగారు. దగ్గరికి లాక్కొని ఇద్దరినీ ముద్దు పెట్టుకుంది. ఇద్దరూ పిన్నిని హత్తుకుపోయారు. అన్నం కలుపుకొనొచ్చి కథలు చెబుతూ తినిపించింది. చెరోవైపు పడుకోబెట్టుకుని నిద్రపుచ్చసాగింది. హఠాత్తుగా చిన్నబాబు, పిన్ని నీకు బాగైపోయిందా అన్నాడు. సుధాకర్ తన ప్రవర్తనకు పిల్లలకి అలా చెప్పి ఉంటాడని అర్థం చేసుకుంది అనూష. తగ్గిపోయింది నాన్న అంది. పెద్దబాబు, పిన్ని నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండవా? అమ్మ ఇలాగే ఉండేది అన్నాడు. మేము రోజూ దేవుడికి దండం పెట్టుకుంటున్నాము నీకు తగ్గిపోవాలని అన్నాడు తిరిగి. ఒక్కసారిగా తన ప్రవర్తన పిల్లల్నెంత బాధ పెట్టిందో అర్థమైంది అనూషకి. తనని అంటుకుపోయిన పిల్లలను చూస్తుంటే ఎంత తప్పు చేసిందో అర్థం కాసాగింది. అంతలో సుధాకర్ వచ్చి కాలింగ్ బెల్ కొట్టడంతో వెళ్లి తలుపు తీసింది. సారీ, లేట్ అయింది. పిల్లలు భోజనం చేశారా అని అడిగాడు. తిన్నారు, నిద్రపోయారు అన్నది అనూష. అలసిపోయినట్టున్న సుధాకర్ అక్కపోయాక ఎండిపోయాడు. తను పట్టించుకోక పిల్లల పనులు అదనంగా అయి మానసికంగా కృంగిపోయినట్టున్నాడు. తనను మంచినీళ్లు కూడా అడిగే ధైర్యం లేక అలా సొమ్మసిల్లినట్లు సోఫాలోనే వెనక్కి వాలాడు. పాపం అనిపించి మంచినీళ్ళ గ్లాసుతో వచ్చి పక్కన కూర్చుంది అనూష. ఆశ్చర్యంగా గ్లాస్ అందుకుని తాగాడు. వెళ్ళి స్నానం చేసిరండి, భోజనం చేద్దామన్నది. తను వింటుంది నిజమేనా అని మళ్లీ అయోమయంగా చూసి లేచి వెళ్లాడు. అంతా గమనించి అన్నం కంచాలు సర్దసాగింది. స్నానం పూర్తి చేసుకొచ్చిన సుధాకర్కి మరో వింత కనిపించింది. తనతో పాటు భోజనానికి అనూష కూడా కూర్చుంది. ఈ మధ్యకాలంలో అనూష అన్నీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంది. సంభ్రమంగా చూస్తూ మౌనంగా భోజనం ముగించాడు సుధాకర్. వంటిలు సర్దుకుని బయటకొచ్చిన అనూషకి సోఫాలో తన కోసం ఎదురు చూస్తూ సుధాకర్ కనిపించాడు. దగ్గరకు తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని తల నిమురుతూ, నువ్విలా ఉంటే ఎంత బావుందో తెలుసా? నా స్వార్థంతో నీ జీవితం నాశనం చేశాను. నీకు పెద్ద బాధ్యతలు అంటగట్టామందరం. నన్ను క్షమించు. దానికి పసివాళ్లను బాధ పెట్టకు. నా ఉదాసీనతే నీ మార్పుకి కారణమైతే నన్ను క్షమించు, కాని అలా ముభావంగా ఉండకు. ఇక మనం ఆనందంగా ఉందాం అన్న సుధాకర్ మాటలకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. లేచి అతన్ని చుట్టేసింది అనూష. ఇన్ని రోజులు వారి మధ్య ఉన్న అపార్థాలకు ఆ రాత్రి వీడ్కోలు చెప్పింది. తనను చుట్టుకున్న అతని చేతుల్లో ఆమె ఒదిగిపోయింది. మర్నాడు ఆఫీస్కెళ్తున్న సుధాకర్తో, మన ఫోన్ కనెక్షన్ తీయించేయండి అన్నది అనూష. ఎందుకు? అతని మాటలు పూర్తి కాకుండానే, ప్రస్తుతం నేనేం చెప్పను కాని చేస్తారా లేదా అన్నది చిరుకోపంతో. ఆజ్ఞ, శిరసావహిస్తాను అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు సుధాకర్. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.